గతంలో హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుల్లో ఎవరికి ఎంతమందికి ఉరిశిక్ష పడ్డది వారికి ఉరేసరి, అది తప్ప ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. లోకం చూడకుండానే అమ్మ గడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించడంతో సహా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములని పేర్కొంది. పునరావాసం, పరివర్తన తీసుకువచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చి చెప్పింది. నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రూరత్వం పరిధిలోకి వస్తుంది. ఇగో వీళ్లకు ఉరిశిక్ష పడ్డది. ఎవరెవరికి? అమాయక పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడులు జరిపినప్పుడు మరణశిక్ష విధించాలన్న వాదన తెరపైకి వస్తుంది. పౌర సమాజంపై జరిగిన దాడిగా పరిగణించినప్పుడు న్యాయం కూడా నిస్సంకోచంగా దానికి అనుగుణంగానే ఉండాలి. ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లో పౌరులను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడడం సాధారణ నేరాలకు అతీతమైనది. నేరం సృష్టించిన విధ్వంసం, బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాతం వంటివి సాంప్రదాయ నేరాలకు అతీతంగా ఉంటాయని బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు, బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్ర. శిక్ష నుంచి ప్రతి దశలోనూ గరిష్ట ప్రాణ నష్టానికి పక్కాగా రూపొందించిన ప్రణాళికతో ఆపరేషన్ ప్రారంభమైంది. అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని సమాజ స్థిరత్వ పునాదులను ధ్వంసం చేసే ఇటువంటి ఉగ్ర చర్యలకు మరణశిక్ష సరైనది హైకోర్టు చెప్తుంది. వాస్తవానికి ఎంతమంది అప్పుడు ఎక్కడ లుంబిని పార్కు, గోకుల్ చాటు, దిల్సుఖ్నగర్ బస్టాండ్ దగ్గర వరుస పేలుళ్ళు వేలితే ఎంత భయాందోళన. కొంతమందికి చెవులు పోయినాయి, కళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, రకరకాల తీవ్రంగా గాయపడ్డారు. వికలాంగులు కూడా అయిపోయారు, అవయవాలు కోల్పోయి. మరణశిక్ష ఒక మినహాయింపు అనే సిద్ధాంతం ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. మరణశిక్ష అనేది ప్రతీకార న్యాయమని, ఆ సూత్రాన్ని అమలు చేయడం ద్వారా హింసను హింసతో అంతం చేయాలనే సందేశాన్ని సమాజానికి చెప్పడమే అవుతుంది. అది మరింత హింసకు దారితీస్తుందనే వాదన ఉంది. అయితే బచన్ సింగ్ కేసులో మరణశిక్షకు ఓ కొలమానాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అమీర్ కసబ్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో దేశానికి వ్యతిరేకంగా యుద్ధం అనేది ఏ ఇతర కేసులతో పోలిక లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పాయి. అందువల్ల ప్రస్తుత కేసు దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర కోణంలో అరుదైన కేసు పరిధిలోకి వస్తుందన్న ఎన్ఐఏ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. హైకోర్టు ధర్మాసనం. వాస్తవానికి అందరికీ ఉరిశిక్షణ వేయాలి, కాకపోతే చాలా లేట్ అయింది. జరిగిన 6 నెలల లోపలనే ఉరిశిక్ష చేస్తే బాగుంటుండే. అసలు వాస్తవానికి దర్యాప్తు తేలిన వివరాలు ఏమనున్నది? పేలుళ్లకు కారకులైన ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ A2, జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్ A3, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలీ అలియాస్ హసన్ A4, మహమ్మద్ అహ్మద్ సిద్ది బాపా అలియాస్ యాసీన్ బత్కల్ A5, ఐజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే A6లకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. నిజంగా ఇప్పుడు సంతోషపడాలి, కాకపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళని తలుచుకుంటే బాధనే. అది ఎంతోమంది చేతులు, కళ్ళు, చెవులు కోల్పోయి వికలాంగులై అవిటి వల్ల చాలా ఇప్పటికీ ఇంకా కొంతమంది బాధలు ఇంకా ములుగుతూనే ఉన్నారు. ఇన్ని రోజులకు తీర్పు వచ్చింది. నిజంగా ఇట్లాంటి వాళ్ళని అప్పుడే అసలు 6 నెలలనే ఉరిదీయాల్సిండే. అసలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష. న్యాయస్థానం పేర్కొనడం ద్వారా ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైంది. దశాబ్దానికి పైగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగింది. మన కిషన్ రెడ్డి గారు అంటుండు. వాస్తవానికి లేట్ అయినా కానీ సరైన న్యాయం జరిగింది.